యెషయా గ్రంథం 49వ అధ్యాయము 14వ వచనం నుండి 16వ వచనాలు. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 16వ వచనం నుండి 14 నుండి 16. చూడుము చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కుకొని ఉన్నాను. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. నీ కుమారులు త్వరపడుచున్నారు. నిన్ను నాశనము చేసి యెషయా 49 చదవండి. తల్లి తన బిడ్డను మర్చిన వారి 14 నుండి. అయితే సీయోను యెహోవా నన్ను విడిచిపెట్టి ఉన్నాడు, ప్రభు నన్ను మరచి ఉన్నాడని అనుకొనుచున్నావు. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపకుండా తన చంటి బిడ్డను మరచునా వారైనా మరచుదురు గాని నేను నిన్ను మరువను. చూడుము నా అరచేతుల మీదనే నిన్ను చెక్కి ఉన్నాను. చాలండి. దేవుడు అంటూ ఉన్నాడు, అద్భుతమైనటువంటి మాటలు దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అనేక సార్లు మన జీవితంలో కొన్ని సమస్యలు, కొన్ని కష్టాలు, కొన్ని బాధల్లో మనం ప్రయాణం చేస్తున్నప్పుడు మనం అనుకుంటూ ఉంటాం, అయ్యో నేను దేవుడిని ఇంతగా ఆరాధిస్తూ ఉన్నాను కదా, ఇంతగా దేవుని కొరకు నేను జీవిస్తూ ఉన్నాను కదా, నా జీవితం అంతా పరిశుద్ధంగా దేవుని సన్నిధిలో నేను తీర్మానం చేసుకొని జీవిస్తూ ఉన్నానే, ఇంతగా జీవించినా కూడా ఇంకా నా జీవితంలో అనేక కష్టాలు, సమస్యలు, వ్యాధులు, బాధలు నన్ను వెంబడిస్తూనే ఉన్నాయి కదా, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను విడిచిపెట్టాడా అనేటువంటి భావన దేవుని బిడ్డల జీవితాల్లో కలుగుతూ ఉంటుంది. ఎందుకంటే కొన్నిసార్లు అనిపిస్తూ ఉంటుంది, ఇంతగా నేను ఉన్నాను కదా, ఇంతగా దేవుని సన్నిధిలో నేను తప్పకుండా దేవుని ఆరాధిస్తూ ఉన్నాను, మందిరానికి వస్తూ ఉన్నాను, దేవుని సన్నిధిలో పరిశుద్ధంగానే జీవిస్తూ ఉన్నాను, అయినా కూడా ఎందుకు నా జీవితంలో ఇన్ని వేదనలు, ఇన్ని కష్టాలు, ఇన్ని ప్రయాసలు, ఇన్ని బాధలు నన్ను వెంటాడుతూ ఉన్నాయి, నేను ఎంతగా మొరపెడతా ఉన్నా కూడా దేవుడు దానికి ఉత్తరము ఇవ్వడం లేదు అని చెప్పి దేవుని సన్నిధిలో మనం మొరపెట్టుకుంటూ ఉంటాం. దేవుని సన్నిధిలో మనం ఆలోచిస్తూ ఉంటాం, దేవుడు నన్ను మర్చిపోయాడా, దేవుడు నన్ను చేయి విడిచిపెట్టాడా అని చెప్పి కొన్నిసార్లు నిరాశ, నిస్పృహల్లో మనం ఉంటున్నాం. కానీ నిజంగా దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టే దేవుడు కాదు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. తల్లి తన బిడ్డను మరచునేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పి, నిజంగా తల్లి తన బిడ్డను ఎప్పుడు కూడా మరవదంట. కానీ అంటుంది కొన్నిసార్లు తల్లి తన బిడ్డను మరుస్తుందంట, చేయి విడిచిపడుతుందంట కదా. మొదటి దినవృత్తాంత గ్రంథంలో, రాజుల గ్రంథంలో చూసినప్పుడు తీయదు పర్లేదు. సొలొమోను రాజు అయిన తర్వాత అక్కడ దేవుని సన్నిధిలో సొలొమోను రాజు అన్నప్పుడు అక్కడ రాజుల గ్రంథంలో మాట్లాడబడింది, ఆ దేశంలో క్షామము జరిగిందంట. జరిగినప్పుడు ఆ క్షామము జరుగుతున్నప్పుడు ఆ సమయంలో ఒక తల్లి అంట, ఇద్దరు తల్లులు మాట్లాడుకున్నారంట, అమ్మాయి దినాన్న నీ బిడ్డను నేను తింటాను, కోసుకొని తిందాం, తర్వాత రెండవ దినాన్న నీ బిడ్డను నేను తింటాను అని ఇద్దరు మాట్లాడుకున్నారంట. మాట్లాడుకున్న తర్వాత ఒకరోజు ఆ తల్లి తన బిడ్డను చంపుకొని తినిందంట. రెండో రోజు అలా చేయనప్పుడు తన చేత కాలేదంట. అంటే ఒక ఆకలి కొరకు ఆ తల్లి తన బిడ్డను కూడా చంపుకునే పరిస్థితి పరిశుద్ధ గ్రంథంలో చూసాం. కానీ దేవుడు అంటాడు, తల్లి తన బిడ్డను మర్చునేమో కానీ నేను నిన్ను మరువను అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. అనేక సార్లు
మనం దేవుడిని మర్చిపోతూ ఉంటాం. మన దేవుడు మనల్ని మర్చిపెట్టే దేవుడు కాదు, మర్చిపోయే దేవుడు కాదు, మనల్ని విడిచిపెట్టే దేవుడు కాదు. మనకు తోడుగా ఉంటూ వాక్యం ఉంటుంది, సదాకాలము నేను మీతో కూడా ఉంటాను అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు ఆయన. నిన్ను విడువను ఎడబాయను అని చెప్పి వాగ్దానం చేసిన దేవుడు. అనేక సార్లు, ఎందుకంటే అనేక సార్లు మనమే మర్చిపోతూ ఉంటాం దేవుణ్ణి. దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడు. మనము అనేక సార్లు దేవుణ్ణి మర్చిపోతూ ఉంటాం. అందుకొరకే మన జీవితంలో రకరకాల సమస్యలు, రకరకాల కష్టాలు, శ్రమలు, వ్యాధులు, బాధలు మనం ఎదుర్కొనవలసి వస్తుంది అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. అందుకొరకు ఉంటుంది ఇర్మీయా రాసిన గ్రంథంలో 2వ అధ్యాయము 32వ వచనంలో మాట రాయబడింది. ఇర్మీయా రాసిన గ్రంథం 2వ అధ్యాయము 32వ వచనంలో, కన్యక తన ఆభరణములను మర్చిన పెండ్లి కుమారి తన వడ్డాణమును మర్చున నా ప్రజలు లెక్కలేని దినములు నన్ను మర్చి ఉన్నారు. చాలు, దేవుడు వాక్యం ఉంటుంది, నా ప్రజలు, నేను రక్తం కార్చిన ప్రజలు, నేను విమోచించిన ప్రజలు, నా స్వకీయ సంపాద్యంగా సంపాదించుకున్నటువంటి నా ప్రజలు లెక్కలేని దినాలు నన్ను మర్చిపోతూ ఉన్నారంట. ఆ దేవుడు అంటాడు, బాధతో చెప్తా ఉన్నాడు, నన్ను మర్చిపోతూ ఉన్నారు. కన్యక పెళ్లి కుమార్తె వడ్డాణం మర్చిపోదంట. పెళ్ళిళ్ళు ఏముంటారంట, బాగా డెకరేట్ చేసుకొని ఎంత చక్కగా ఉంటాయంటే అంత చక్కగా అన్ని ఆభరణాలు ధరిస్తారు. చెవులకు, ముక్కుకు, తలకాయకు, తర్వాత నడుముకు, రకరకాలుగా ఒంటి నిండా బంగారమే, ఒంటి నిండా అలంకారమే. దాన్ని చూడగానే పెళ్ళి కూడా ఫ్లాట్ అయిపోవాలన్నమాట. ఇంత పిల్లకన్నా బంగారు బాగుందని చెప్పి. కాబట్టి అంత రకరకాలుగా అలంకరిస్తూ ఉంటారనమాట. కానీ ఆ అలంకారం చేసుకోవడానికి మర్చిపోదంట. కానీ దేవుడు అంటాడు, మీరు అనేక సార్లు మీ కొరకు నా ప్రాణాన్ని, నా సమస్తాన్ని మీ కొరకు నేను ధారపోసాను, నా స్వకీయ సంపాదనగా నేను ఎంచుకున్నాను, అయినా కూడా మీరు నన్ను మర్చిపోతూ ఉన్నారు. అనుకో యెషయా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయంలో మంచి మాట మనం చూడగలం. యెషయా రాసిన గ్రంథంలో 1వ అధ్యాయం 3-4 వచనాలు. ఎద్దు తన కామందుని ఎరుగును, గాడిద తన సొంత వాణి దొడ్డిని ఎరుగును, ఇశ్రాయేలీలకు తెలివి లేదు, నా జనులు యోచింపరు, పాపిష్టి జనమా, దోషపూరిత ప్రజలారా, దుష్ట సంతానమా, చెరుపు చేయి పిల్లలారా, మీకు శ్రమ. చాలు, దేవుడు అంటాడు, అనేక సార్లు మీరు చేస్తే మీరు నన్ను మర్చిపోతూ ఉన్నారు, నన్ను విశ్వసిస్తూ ఉన్నారు, అందుకొరకే మీకు శ్రమ. ఎందుకు శ్రమ కలుగుతూ ఉంది, ఎందుకు కష్టాలు వస్తూ ఉన్నాయి, ఎందుకు బాధలు వస్తూ ఉన్నాయంటే మనం అనేక సార్లు మర్చిపోతూ ఉన్నాము అని చెప్పి వాక్యము తెలియజేస్తుంది. దేవుడు అంటాడు ద్వితీయోపదేశకాండంలో 4వ అధ్యాయము 9వ వచనంలో అంటాడు, ద్వితీయోపదేశకాండము 4వ అధ్యాయము 9వ వచనంలో, అయితే నీవు జాగ్రత్త పడుము, నీవు కన్నులారా చూచిన వాటిని మరొక ఉండినట్లును అవి నీ జీవిత కాలమంతయు నీ హృదయంలో నుండి తొలగిపోకుండానట్లును నీ మనసును జాగ్రత్తగా కాపాడుకో. చాలు, దేవుని గురించి, దేవుడు చేసిన కార్యాల గురించి మర్చిపోకుండా నువ్వు జాగ్రత్త పడాలి అని చెప్పి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉన్నాడంట. మనం మర్చిపోకూడదంట. దేవుడు మనకు ఒక హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. మీరు అనేక సార్లు నన్ను మర్చిపోతూ ఉన్నారు, అనేక సార్లు మీరు నన్ను విడిచిపెడతా ఉన్నారు, అందుకొరకే మీకు శ్రమ కలుగుతూ ఉంది, అందుకొరకే మీ జీవితంలో అనేక దుఃఖము, వేదన కలుగుతూ ఉంది. కానీ మీరేంటున్నారు, దేవుడు మమ్మల్ని మర్చిపోయాడు, దేవుడు మమ్మల్ని చేయి విడిచాడు అని చెప్పి మీరు నా మీద నిందలు మోపుతా ఉన్నారు అని చెప్పి దేవుడే మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. తల్లి తన బిడ్డను మర్చిపోవచ్చు కానీ నేను నిన్ను మరువను, ఇదిగో నా అరచేతిలో నేను నిన్ను చెక్కున్నా. అంటే ఎంత జాగ్రత్తగా దేవుడు మన పట్ల ఆలోచన కలిగిన దేవుడుగా ఉన్నాడంటే
అంత ఆలోచన కలిగిన దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా మన జీవితంలో ఎన్ని కష్టాలు, ఎన్ని సమస్యలు వచ్చినా కూడా ఆ సమస్యలలో ఆయన గమనించే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా మనకు బాధలు కలిగినప్పుడు, మనకు రోగము కలిగినప్పుడు, మనకు సమస్యలు కలిగినప్పుడు వాటన్నిటిలో కూడా దేవుడు అంటాడు, నేను నీకు తోడుగా ఉన్నాను, నేను నిన్ను మర్చిపోవటం లేదు అని చెప్తా ఉంటున్నాడు. నిజంగా మార్తా మరియల తమ్ముడు చనిపోయినప్పుడు, లాజరు చనిపోయినప్పుడు యేసయ్య ఆ ఇంటికి వచ్చాడంట. వచ్చినప్పుడు వారు దుఃఖపడతా ఉన్నారు. అయ్యా యేసయ్య, నువ్వు ఉండింటే బాగుండేదయ్యా, నువ్వు లేకుండా పోయే కాబట్టి మా తమ్ముడు చనిపోయాడు అన్నప్పుడు వారు ఏడుస్తూ ఉంటే వారితో పాటు యేసయ్య కూడా ఏడ్చాడంట. హల్లెలూయా, హల్లెలూయా. ఆయన మనల్ని మర్చిపోయే దేవుడు కాదు, మన ప్రతి స్థితిగతులను గమనించే దేవుడు, మనతో పాటు ఆయన కన్నీరు కార్చే దేవుడు, మన బాధలలో ఆయన పంచుకునే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. మన కష్టాలలో, మన బాధల్లో ఆయన మనకు తోడుగా ఉండే దేవుడు అని చెప్పి ఆయన ఈ లోకంలో ఉండగా మత్తయి సువార్త 9:30 అంటాడు, ఆయన అనేక దేశము లోకమంతా సంచారం చేస్తూ అనేకులు వ్యాధులు, బాధలు, సమస్యలు ఉన్న వారందరి మీద కనికరపడి వారిని స్వస్థపరచెను అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు కష్టాలలో, బాధల్లో, రోగాల్లో ఉన్నటువంటి వారిని అలాగే విడిచిపెట్టేటువంటి దేవుడు కాదు, వారి మీద కనికరము చూపే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆయన మర్చిపోయే దేవుడు కాదు, చేయి విడిచిపెట్టే దేవుడు కాదు, ఆయన మనకు తోడుగా ఉంటూ మన మీద కనికరపడి మన ప్రతి స్థితి నుండి, వ్యాధి, బాధలు, సమస్యలు ఏవైనా కానీ వాటన్నిటి నుండి విడిపించేటువంటి దేవుడిగా ఉన్నాడు. ఆయన మనతోనే ఉన్నాడు అని చెప్పి వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. మార్క్స్ వార్త 4వ అధ్యాయంలో శిష్యులు వెళ్తూ ఉన్నారు, పడవలో వెళ్తూ ఉన్నప్పుడు ఆ పడవ మీద తుఫాను లేచిందంట. గాలి తుఫాను లేచినప్పుడు ఆ తుఫాను ఆ అలల తాకిడికి అల్లాడిపోతూ ఉంది, మునిగిపోయే పరిస్థితి వస్తూ ఉంది. పరిస్థితి యేసయ్యా మమ్మల్ని జ్ఞాపకం చేసుకో అయ్యా, మమ్మల్ని రక్షించయ్యా అంటే వెంటనే లేచి ఆ గాలి తుఫానులను అణిచివేసిన దేవుడు అంట. హల్లెలూయా. నిజంగా మన దేవుడు ఎంతగా రెస్పాండ్ చేస్తాడంటే అంతగా రెస్పాండ్ చేస్తాడంట. మనము మొరపెట్టిన వెంటనే ఆయన మనకు రెస్పాండ్ చేసే దేవుడు అంట. అందుకొరకే ద్వితీయోపదేశ కాండంలో 6వ మంచి మాట ఉంది. ద్వితీయోపదేశ కాండము 6వ అధ్యాయంలో 6వ వచనం అనుకుంటాను. 6వ అధ్యాయంలో కాదండి, ఇంత దగ్గరగా ఉండే దేవుడు అని చెప్పి 4వ అధ్యాయంలో 7వ వచనంలో 4వ అధ్యాయం 7వ వచనం, ఏలయనగా మనము ఆయనకు మొరపెట్టినప్పుడల్లా మన దేవుడైన యెహోవా మనకు సమీపముగా ఉన్నట్లు మరి ఏ గొప్ప జనమునకు ఏ దేవుడు అంత సమీపముగా ఉన్నాడు. చాలు, దేవుడు అంటే వాక్యం ఉంటుంది, మనము మొరపెట్టినట్లల్లా ఏ జనానికి అంత సమీపంగా లేడంట. ఏ జనము, అనేక జనాలు ఉన్నారు, వారికి దేవుడు మొరపెడతా ఉంటే వారికి రెస్పాన్స్ ఉండడం లేదు, వారికి వెంటనే రెస్పాన్స్ రావడం లేదంట కదా. ఆ యొక్క కర్మెలు పర్వతం మీద బయలు ప్రవక్తలు ఉన్నారు, జీవము కలిగిన దేవుని ఆదరించే ఏలియా ఉన్నాడు. ఆ బయలు ప్రవక్తలు ఉదయం నుండి సాయంత్రం వరకు అరుస్తూ ఉన్నారు, బయలు రా రా అని గంతులు వేస్తున్నారు, గాయాలు చేసుకుంటున్నారు, డ్యాన్స్ చేస్తున్నారు, రక్తం కాల్చుకుంటూ, కొట్టుకుంటూ రకరకాలుగా చేస్తూ ఉన్నారు. కానీ అక్కడ రెస్పాన్స్ లేదంట. సాయంకాల సమయంలో ఏలియాకి సమయం వచ్చింది. వెంటనే ప్రార్థన చేసి దేవుని అడిగారు, దేవా నీ ఆకాశం నుండి అగ్ని పంపించంటే ఆ కందకం మీద, బలిపీఠం మీద ఆకాశం నుండి అగ్ని దిగి వచ్చి దాన్ని దహించానని చెప్పి వాక్యం సెలవుస్తుంది. హల్లెలూయా, హల్లెలూయా. దేవుని బిడ్డలు మొర పెడితే చాలండి, అడిగితే చాలండి, వెంటనే రెస్పాన్స్ అంట. అంత సమీపంగా ఉండే దేవుడు ఈ ప్రపంచంలో ఎవరు కూడా లేదు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. అంతగా రెస్పాన్స్ ఇచ్చే దేవుడు, అంతగా మనల్ని దర్శించే దేవుడు, అంతగా మనల్ని జ్ఞాపకం ఉంచుకునే దేవుడు,
అంతగా మన మొరలు ఆలకించే దేవుడు ఎవరైనా ఉన్నారంటే ఆయన ఒక్కడే జీవము కలిగినటువంటి దేవుడు ఆయన. హల్లెలూయా, హల్లెలూయా. కానీ మనం ఏం చేస్తున్నాడు, అనేక సార్లు దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు మనల్ని చేయి విడిచిపెట్టాడు అని అనేక సార్లు మనం అలుగుతూ ఉంటాం. అనేక సార్లు మనం దేవుడిని విడిచిపెట్టి లోకరీతిగా కలిసిపోతూ ఉంటాం. నాకేం చేసినాడు దేవుడు, నాకేం చేయలేదు, నాకు బిడ్డలేవి లేదు, నాకు ఆస్తి లేదు, నా అప్పులు పోలేదు, నాకు మంచిది కాలేదు అని చెప్పి దేవుని మందిరాన్ని దేవుణ్ణి విడిచిపెట్టిపోతూ ఉంటాం. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను మరువలేదు. హల్లెలూయా, హల్లెలూయా. నేను నిన్ను మరువలేదయ్యా. నీ ప్రతి నిమిషంలో ప్రతి విషయంలో కూడా నేను నీకు తోడుగానే ఉంటా ఉన్నాను. నీ ప్రతి స్థితిని కూడా నేను గమనిస్తే ఉన్నాను. ఏది కూడా నేను మరవనయ్యా. నేను ఇచ్చిన వాగ్దానము నేను ఎప్పుడు కూడా మరవను అని చెప్పి దేవుడు మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. ఇశ్రాయేలు ప్రజలకు వాగ్దానం చేశాడు ఆయన, మిమ్మల్ని పాలు తేనెలు ప్రవహించే దేశానికి నడిపిస్తానని చెప్పి 430 సంవత్సరాలు వారు ఆ యొక్క ఐగుప్తు దేశంలో బానిసలుగా ఉన్నారంట. బానిసలుగా ఉన్న సమయంలో వారు మొరపెడతా ఏడుస్తూ కన్నీరు కారుస్తూ ఉన్నారంట. సమయంలో దేవుడు అంటాడు, నేను వారి మొర విన్నాను, వారి కన్నీళ్ళు నేను చూశాను, వారిని విడిపించడానికి నేను దిగి వచ్చినాను అని చెప్పి దేవుడు వాగ్దానం చేస్తాడు. దేవుడు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నాడు. మన ప్రతి స్థితిని ఆయన మర్చిపోలేదు. ఆయన మన పట్ల ఆయన సంకల్పాలు, మన పట్ల కలిగిన ఆలోచనలు ఏది కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు. కానీ కొన్నిసార్లు లేట్ కావచ్చు, కొన్నిసార్లు ఆలస్యం కావచ్చు, కానీ ఎప్పుడు కూడా మర్చిపోయే ప్రశస్తే లేదు అని చెప్పి దేవుడు మనకు తెలియజేస్తూ ఉంటున్నాడు. అద్భుతంగా వారిని కానానుకు నడిపించిన దేవుడుగా ఉన్నాడు. యోసేపు జీవితంలో కూడా అంతే. యోసేపు వాగ్దానం చేశాడు, యోసేపు నేను గొప్పగా చేస్తానని చెప్పి. కానీ ఆయన జీవితం అంతా కష్టాలలో, సమస్యల్లో, బాధల్లో తీసుకెళ్ళాడు. చేయని నిందకు ఆయన పరిగెత్తించి ఆ పోతిఫర్ ఇంట్లో బానిసగా పనిచేయాల్సి వచ్చింది. అక్కడ నుండి చేయని తప్పుకి చెరసాల పడ్డాడు. అక్కడ నుండి దేవసాలు మొరపెట్టుకుంటా ఉన్నాడు, అయ్యో నన్ను జ్ఞాపకం చేసుకో దేవా, నువ్వు ఇంత పెద్ద వాగ్దానం ఇచ్చావు కదా, నాకేం జరగడం లేదని దేవుని సార్లు మొరపెట్టుకుంటా ఉన్నాడు. కానీ తగిన సమయంలో, అప్రాపరేట్ టైంలో, తగిన సమయంలో దేవుని హస్తము కార్యము చేయడం ప్రారంభించింది. వెంటనే ఫరో రాజు కళ కలిగించి అక్కడ నుండి ఆ కళ భావం చెప్పడానికి ఆ యోసేపుని తీసుకువెళ్ళి యోసేపు ద్వారా కళ వివరాలన్నీ తెలియజేసినప్పుడు ఆయన అక్కడ నుండి ప్రధానమంత్రిగా దేవుడు ఏర్పాటు చేశాడు. కాబట్టి దేవుడు మన పట్ల కలిగిన ఆలోచనలు ఏది కూడా మర్చిపోడండి, ఏది కూడా మర్చిపోడు. ఆయన మన కొరకై ఆలోచన చేసే దేవుడిగా ఉన్నాడు. ఆయన మన కొరకై చింతించే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. మొదటి పేతురు రాసిన 5వ అధ్యాయం గమనిస్తే, నేను మీ గురించి నేను చింత చేస్తూ ఉన్నాను, మీ చింత యావత్తు నా మీదే వేడని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి దేవుడు మన పట్ల ఆయన చింత చేసే దేవుడు ఉన్నాడు. మనకి ఏది చేయాలి, ఎలా చేయాలి అని చెప్పి ఆలోచిస్తే కొన్నిసార్లు చాలా బలహీన పడతా ఉంటా, అయ్యో దేవా, అయ్యో ఏంటి ప్రభా అని. కానీ దేవుడు అంటాడు, నేను నిన్ను విడిచిపెట్టను అని చెప్పి వాగ్దానం చేస్తూ ఉంటున్నాడు. ఆది కాండంలో గమనిస్తే 30వ అధ్యాయంలో యాకోబుతో కొట్లాడుతుంటుంది రాహేలు. కొట్లాడుతుంటుంది, అయ్యో నాకు సంతానం లేదు, మా అక్కకు సంతానం కలిగింది, నాకు సంతానం లేదు, ఇస్తావా లేదా అని చెప్పి యాకోబుతో కొట్లాడుతోంది. కొట్లాడి అప్పుడు దేవుడు అంటాడు, 22 వచ్చిన అంటాడు, ఆది కాండం 30:22లో, దేవుడు రాహేలును జ్ఞాపకము చేసుకొనేను అని చెప్పి. హల్లెలూయా, హల్లెలూయా. అన్ని సంవత్సరాలు ఆమె దేవుడి సార్ మొరపెట్టి, దేవా నాకు గర్వం లేదు, గర్భం ప్రభు అని మొరపెట్టుకుంటా ఉంది. లాస్ట్ దేవుడు అంటాడు, దేవుడు రాహేలును జ్ఞాపకం చేసుకొని ఆమె మనవిని ఆమె గర్భమును తెరిచెను. హల్లెలూయా. దేవుడు తన బిడ్డల మనవిని ఎప్పుడు కూడా మర్చిపోడండి. హీ విల్ రిమెంబర్. ఆయన జ్ఞాపకం చేసుకుంటాడు. ఏది మనకి ఇవ్వాలో ఆయన మర్చిపోడు, జ్ఞాపకము చేసుకుంటూ ఉంటాడు అని చెప్పి వాక్యము తెలియజేస్తూ ఉంటుంది. అదేవిధంగా మొదటి సమయాల గ్రంథంలో 1వ అధ్యాయంలో గమనించినప్పుడు అక్కడ హన్నా పెనిన్నా ఉంది. ఆ పెనిన్నా అయితే హన్నాను చాలా విధాలుగా అవహేళన చేసి రకరకాలుగా ఆమె హృదయాన్ని గాయపరిచేది. కానీ ఆమె సరే దేవుని సన్నిధిలో వచ్చి గోజాడుతూ దేవా నాకు సంతానం ప్రభా, నాకు అనేకులను అవహేళన చేస్తూ ఉన్నారు, అనేకులన్నీ నిందిస్తూ ఉన్నారు, ప్రభా సాయం చేయనప్పుడు వాక్యం ఉంటుంది,
దేవుడు హన్నాను జ్ఞాపకము చేసుకొనెను అని చెప్పి ఆ మాట అక్కడ రాయబడింది 22వ వచనంలో. కాబట్టి 15వ వచనంలో, 25వ వచనంలో. కాబట్టి హన్నాను జ్ఞాపకము చేసుకున్నానని చెప్పి దేవుడు జ్ఞాపకం చేసుకున్నాడంటే దేవుడు నిజంగా మనల్ని మర్చిపోయే దేవుడు కాదు అని చెప్పి వాక్యం తెలియదు. ఎందుకంటే మనము దేవుని బిడ్డలుగా ఉంటున్నాం. ఈ లోకంలో దేవుని దృష్టిలో మనం చాలా చాలా శ్రేష్ఠులుగా ఉన్నామంటారు. అందుకొరకే కీర్తన 16వ అధ్యాయంలో 3వ వచనంలో మంచి మాట రాయబడింది. కీర్తన 16వ అధ్యాయం 3వ వచనంలో, నేను ఇలాగందును భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అంట. ఎవరంట? భూమి మీద ఉన్న భక్తులే శ్రేష్ఠులు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా దేవుని బిడలుగా మనం శ్రేష్ఠులు అంట. ఆ శ్రేష్టమైనటువంటి బిడలకు శ్రేష్టమైనటువంటి బిడలుగా ఉన్న మనము ఆయన అన్ని రకాలుగా ఆయన ఇవ్వడానికి ఇష్టపడే దేవుడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా దేవుడు ఎవరిని మర్చిపోకుండా ఉంటాడు. దేవుడు అంటాడు, నేను మిమ్మల్ని మర్చిపోను అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. నేను మిమ్మల్ని ఎప్పుడు కూడా మర్చిపోను అని చెప్పి. సరే, ఎవరి గురించి ఎవరిని దేవుడు మర్చిపోడు అని చెప్పి వాక్యంలో గమనిస్తే యెషయా గ్రంథంలో 44వ అధ్యాయము 21వ వచనంలో, యెషయా 44వ అధ్యాయము 21వ వచనం. చాలు. దేవుడు అంటాడు, ఎవరైతే దేవుడు ఏర్పాటు చేసుకున్నాడు, ఇస్రాయేల్ అంటాడు, ఇస్రాయేల్ జనాంగము దేవుడు ఏర్పరచుకున్న జనాంగం, దేవుడు ఎంచుకున్నటువంటి జనాంగం. ఆయన చెప్తాడు, నేను మిమ్మలను మరచిపోజాలను అని చెప్పి దేవుడు మనకు వాగ్దానం చేస్తూ ఉంటాడు. మనం ఎవరైతే దేవుని బిడలుగా మనం మార్చబడతా ఉన్నామో, ఎవరైతే దేవుని బిడలుగా, దేవుని సొత్తుగా, దేవుని స్వకీయ జనాంగంగా మార్చబడతా ఉంటారో అలాంటి వారిని ఎప్పుడు కూడా దేవుడు మరచిపోడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. అన్ని విషయాలు కూడా దేవుడు తన బిడ్డలతో ఆయన పంచుకోవడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యంలో మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆయనకు అన్ని రకాలుగా దేవుడు వారికి సమకూర్చడానికి ఇష్టపడతా ఉన్నాడు. వారిని ఒక గొప్పగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. గొప్ప జనాంగంగా చేయడానికి ఇష్టపడతా ఉన్నాడు. వారిని అద్భుతమైనటువంటి రీతిగా వారిని ఉంచడానికి కొరకు దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. వారిని ఒక ఉన్నతమైనటువంటి ఆశీర్వాదానికి కారకులుగా దేవుడు వారిని పిలిచాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. వారిని ఆశీర్వాదానికి నిలయంగా, ఆశీర్వాదానికి ఒక పాత్రలుగా దేవుడు వారిని ఏర్పాటు చేయడానికి దేవుడు ఇష్టపడేటువంటి దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. దేవుడు మనల్ని ఆశీర్వాదానికి కారకులుగా ఉండడానికి మనం పిలిచాడంట. అందుకొరకే ఏది కూడా, ఎలాంటి బాధలు సమస్యలు ఏది వచ్చినా కూడా దేవుడు తోడుగా ఉంటూ మనల్ని నడిపించడానికి ఇష్టపడే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. పౌలు అంటాడు, పౌలు జీవితంలో అనేక కష్టాలు సమస్యలు వచ్చినా కూడా పౌలుని ఎన్నడూ కూడా విడవపెట్టలేదంట. ఎందుకంటే దేవుడు పౌలును తన పాత్రగా ఎన్నుకున్నాడు. ఆయన ద్వారా గొప్ప గొప్ప కార్యాలు చేయడానికి, ఆయన ద్వారా తన సంకల్పం అంతా నెరవేర్చడానికి దేవుడు ఎన్నుకున్నాడంట. కాబట్టి ఏ వ్యక్తి అయితే దేవుని చేత, దేవుని ఏర్పాట్లో ఉన్నాడో ఆ వ్యక్తిని ఎప్పుడు కూడా మర్చిపోడు అని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. ఆ యొక్క మోషే విషయంలో కూడా దేవుడు మోషేని ఎన్నుకున్నాడు, కానీ అనేక సార్లు మోషేనే మర్చిపోయాడు. కానీ ఒక దినం వచ్చింది, దేవుని సమయము, దేవుని పని కొరకు, దేవుని పని గడి కొరకు సమయం వచ్చింది. ఆ టైంలో మోషేని దేవుడే పిలిచాడంట. ఇదిగో నేను నీకు ఒక పని అప్పగిస్తా ఉన్నాను, నా సంకల్పము, నా పని చేయడానికి నేను నిన్ను ఎన్నుకుంటా ఉన్నాను, నా పని కొరకు నేను నిన్ను ఏర్పాటు చేసుకుంటా ఉన్నాను, నా పని కొరకు నువ్వు నిలబడాలి, నా పని కొరకు నువ్వు సాగాలని చెప్పి
దేవుడు మోషేను ఏర్పాటు చేసుకొని నడిపించినట్లుగా దేవుని వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. ఆయన పని, ఆయన సమస్తం కూడా, ఆయన ఆలోచనలన్నీ కూడా తన బిడ్డల పట్ల, బిడ్డల ద్వారా నెరవేర్చడానికి దేవుడు ఆయన ఆలోచన కలిగిన దేవుడుగా ఉన్నాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి నిజంగా మోషే విషయంలో అద్భుతంగా దేవుని ఆలోచన, 40 సంవత్సరాలు వదిలిపెట్టాడు ఆయన్ని, ఇంకా 40 సంవత్సరాలు విడిచిపెట్టాడు. 80 సంవత్సరాల తర్వాత దేవుడు తన టైంలో పిలిచాడు మోషేని. వెంటనే రెస్పాండ్ చేశాడు, దేవా ఎవరిని అని చెప్పి, ఇదిగో నా పని, నా ఆలోచన నాదుంది, నువ్వు ఇలా చేయాలని చెప్పి దేవుడు తన పని కొరకు, తన కార్యం కొరకు ఎన్నుకున్నట్లుగా ఉన్నట్టు చూస్తూ ఉన్నాడు. దేవుడు మర్చిపోయే వ్యక్తి కాదు ఆయన. ఆయన సంకల్పాలు, ఆయన ఆలోచనలు మన పట్ల ఏమున్నాయో, ఆలోచన ఏది కూడా ఆయన మర్చిపోయే దేవుడు కాదు అని చెప్పి దేవుడే మనకు హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. కాబట్టి రెండోదిగా గమనిస్తే కీర్తన గ్రంథం 10వ అధ్యాయము 12వ వచనం. కీర్తన గ్రంథం 10వ అధ్యాయం 12వ వచనంలో, యెహోవా లెమ్ము, బాధపడు వారిని దేవుడు తాను ఏర్పరచుకుని బిడ్డ మర్చిపోవడం లేదన్నమాట. సారీ, 10:12 దేవుని భక్తుల మొరను మరవడం లేదా? కీర్తన 10:12 లేదా? 10 సామెతలు చూడండి, సామెతలు 10:12 ఏడదు. తెలుగు చదవడం మాట. అది సామెతలు 10:12. సామెతలు 10:12 అదేనా? కీర్తనలో ఉందా? కీర్తన 10:12 చదవండి. కన్ఫ్యూజ్ అయిపోయింది వాళ్ళకి. మరి సరే, నేనేం చెప్తాను, యెహోవా లెమ్ము, బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. ఏమంట? బాధపడు వారిని మరొక నీ చెయ్యి ఎత్తుము. దేవుని వాక్యం అంటుంది, అనేకులు బాధల్లో కష్టాల్లో ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు మొర పెడతా ఉన్నప్పుడు, ఆ మొరను, దేవుని బిడ్డలు మొరపెట్టే మొరను ఆయన మర్చిపోయే దేవుడు కాదు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మనం దేవుని సన్నిధిలో ఏ మొర పెడతా ఉన్నామో ఆ మొరను ఆలకించే దేవుడిగా ఉన్నాడంట. దేవుని బిడ్డలు మొర పెడతా ఉంటే అనేక సమస్యలు కావచ్చు, అనేక విషయాలు దేని గురించి మొరపెట్టినా కూడా ఆయన ఆలకించి జవాబిచ్చే దేవుడిగా ఉన్నాడు. దేవుని బిడ్డల మొరను ఆయన ఆలకించే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తుంది. అబ్రాహాము విషయంలో అయితే ఆ యొక్క సొదొమ గొమొర్రాలో తనకు ఆ యొక్క కుమారుడైనటువంటిది, తమ అన్న కుమారుడైనటువంటి లోతు ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు అక్కడ, అయ్యో నేను వెళ్ళి సొదొమ గొమొర్రాను నేను నాశనం చేయబోతా ఉన్నానని చెప్పినప్పుడు దేవుని సన్నిధిలో మొర పెడతా ఉన్నాడు, అయ్యా అక్కడ 100 మంది ఉంటే కాపాడుతావా? సరే, లేదంటే సరే 50 మంది ఉంటే కాపాడుతావా? 40 మంది ఉంటే, 30 మంది ఉంటే కాపాడు. సరే కాపాడుతానయ్యా. పోనీ 20 మంది ఉంటే కాపాడుతావా? 20 మందిని కాపాడుతాను. లాస్ట్ వచ్చేసి 10 మంది ఉంటే, సరే బ్రహ్మ 10 మంది ఉన్నా కూడా నీతిమంతులు నేను కాపాడుతాను. పోను. ఎంత మొర పెడతా ఉన్నానంటే దేవుని బిడలు ఆ మొర, ఎందుకంటే తన ప్రజలు తన యొక్క స్వకీయములు, తన రక్త సంబంధులు నాశనం కాకూడదని చెప్పి దేవుని సన్నిధిలో మొర పెడతా ఉన్నారంట. దేవా ఆ బిడ్డలను కాపాడు, ఆ సొదొమ పట్టణాన్ని, గొమొర్రా పట్టణాన్ని కాపాడు ప్రభా, అక్కడ మా బిడ్డలు ఉన్నారు, వారిని రక్షించండి ప్రభా, విమోచించండి, అక్కడ మీ అగ్ని కురేయకుండా కాపాడండి ప్రభా అని చెప్పి అబ్రాహాము దేవుని సన్నిధిలో మొర పెడతా ఉన్నాడని చెప్పి వాక్యం తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా దేవుని బిడ్డలు మొర పెడతా ఉన్నప్పుడు అద్భుతంగా
ఆయన ఆలకించే దేవుడు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. ఆయన వారి మొరను ఆయన తృణీకరించే దేవుడు కాదు అని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. నిజంగా దేవుని బిడ్డలుగా మనం మొర పెడుతున్నప్పుడు అద్భుతంగా మనకు సహాయం చేసే దేవుడు ఆయన, మన మొరను ఆలకించే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. న్యాయాధిపతుల గ్రంథంలో 15 గమనిస్తే ఇక్కడ సంసోను వచ్చేసి అక్కడ ఫిలిస్తీన్ల మీద అక్కడ యుద్ధం చేసి వస్తున్నప్పుడు వారిని ఒక గాడిద తుంటి ఎముకతో 1000 మందిని చంపిన తర్వాత బయట వస్తున్నప్పుడు దాహం కొన్నాడంట. దేవా, నేను చనిపోతా ఉన్నాను, ఇక్కడ ఫిలిస్తీన్ల దేశంలో నేను చావడం నాకు ఇష్టం లేదయ్యా, ఈ యొక్క దాహముతో నేను చనిపోవాల్సి వస్తుంది అయ్యా, నన్ను కాపాడినప్పుడు వెంటనే ఆ భూమిలో చీల్చినప్పుడు నీళ్లు బయటకు ఉప్పొంగి వచ్చినాయంట. దాహము తీర్చుకొని ఎంతగానో ఆదరణ పొందింది అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు మొరపెట్టినప్పుడు అద్భుతాలు చేసే దేవుడిగా ఉన్నాడు, వారి మొరను ఆలకించే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యము తెలియజేస్తుంది. హిజ్కియా జీవితంలో దేవుడు ఒకసారి చెప్పాడు, హిజ్కియా నీ సమయం అయిపోయింది, ఇంకా నేను ఆయనను నీ యొక్క ఆయుష్ పోతా ఉంది, నువ్వు మరణమైపోతావు అని చెప్పి ఆ యొక్క ప్రవక్త చెప్పగానే ఆ హిజ్కియా వచ్చి దేవుని సన్నిధిలో కన్నీళ్లు విరుస్తూ, దేవా, నేను నీ సన్నిధి ఎలా బతికా నీకు తెలుసుకోదు ప్రభా, అయ్యా నా ఆయుష్ను నువ్వు పెంచు ప్రభా, నా ఆయుష్ నన్ను జ్ఞాపకం చేసుకో ప్రభా, నా ఆయుష్ నువ్వు పెంచు ప్రభా అని కన్నీళ్లు విడిచి ప్రార్థన చేసినప్పుడు వెంటనే మళ్ళా ప్రవక్త తిరిగి వచ్చాడంట. అయ్యా హిజ్కియా, నీ ఆయుష్ మళ్ళా 15 సంవత్సరాలు నేను నీకు పెంచినా అని చెప్పాడంట. హల్లెలూయా. నిజంగా దేవుని బిడ్డలు ఏ విషయంలో కానీ మొర పెడతా ఉన్నప్పుడు ఆ మొరను ఆలకించే దేవుడిగా ఉన్నాడు, ఆ మొరకు ప్రతిఫలం ఇచ్చే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలు దివారాత్రులు మొర పెడతా ఉన్నప్పుడు, దేవుని బిడ్డలు దివారాత్రులు ఆయన సన్నిధిలో మొర పెడతా ఉన్నప్పుడు అద్భుతంగా ఆయన సమాధానం ఇచ్చే దేవుడిగా ఉన్నాడంట. ఆయన మనకు ఆదరణ కలగజేసే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. మన మొరను ఆలకించే దేవుడు అంట. కీర్తన గ్రంథంలో 3వ అధ్యాయంలో మాట్లాడబడింది. 3వ అధ్యాయము 4వ వచనంలో, కీర్తన 3:4లో, నాను యెహోవానికి మొరయిడువాగా ఆతను తన పరిశుద్ధ పర్వతದಿಂದ సదుత్తరವನ್ನು ನನಗೆ అనుగ్రహిస్తాడు. నేను యెహోవాతో మొరపెట్టగా ఆయన నాకు మంచి సదుత్తరము నాకు దయచేసాను అని చెప్పి వాక్యం మనం తెలియజేస్తుంది. 34 కీర్తనలు కూడా అదే మాట మనం చూడవచ్చు. కీర్తన 34:4 అంటాడు, నేను యెహోవా యొద్ద విచారణ చేయగా ఆయన నాకు ఉత్తరం ఇచ్చెను, నాకు కలిగిన భయములన్నిటిలో నుండి ఆయన నన్ను తప్పించెను. ఆలోచన, ఈ దీనిని మొరపెట్టగా యెహోవా ఆలకించెను, అతని శ్రమలు అన్నిటిలో నుండి అతన్ని రక్షించెను. భయములో, శ్రమలో, అన్నిటిలో కూడా, రోగాల్లో, బాధల్లో, కష్టాల్లో అన్నిటిలో కూడా దేవుని బిడలు దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు అంటాడు, నేను అద్భుతంగా నేను ఆలకించే దేవుడిగా ఉన్నాను, నేను వారిని విడిపించే దేవుడిగా నేను ఉన్నాను అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తూ ఉంటుంది. నిజంగా అద్భుతం చేసే దేవుడు ఆయన. ఆయన బిడ్డలు మొరపెడుతుండగా, ఆయన బిడ్డలు ఆయన సన్నిధిలో మొరపెడతా ఉండగా ఆలకించే దేవుడిగా ఉన్నాడంట. వారికి సహాయం చేసే దేవుడిగా ఉన్నాడు. వారి కష్టాలలో, వారి కన్నీళ్ళలో వారికి విడుదల దయచేసే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యము తెలియజేస్తుంది. 3వది గమనిస్తే హెబ్రీ రాసిన పత్రిక 6వ అధ్యాయం 10వ వచనంలో, హెబ్రీ 6:10, అప్పుడు నేను పరిశుద్ధ దేవుని మాటలను ఆరు 10 అండి. మీరు చేసిన కార్యమును మీరు పరిశుద్ధులకు ఉపకారము చేసి ఉపచారము చేసి ఇంకను ఉపచారము చేయుట చేత
తన నామమును బట్టి చూపిన ప్రేమను మరచుటకు దేవుడు అన్యాయస్తుడు కాదు. చాలంట. దేవుడి పట్ల చేసే కార్యాలు, దేవుని యొక్క పరిచర్యకు, దేవుని కార్యాలకు, దేవుని పని కొరకు, దేవుని కొరకు, ఆ పరిశుద్ధుల పరిచర్య కొరకు సహాయం చేసేటువంటి ప్రతి విషయాలు కూడా దేవుడు మర్చిపోడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తుందంట. దేవుని యొక్క బిడల కొరకు, దేవుని యొక్క పరిశుద్ధులకు ఎప్పుడైతే మనం సహాయం చేస్తూ ఉంటామో ఆ సహాయం చేసేటువంటి మాటలు ఆయన ఎప్పుడు కూడా మర్చిపోడంట. వాడిని ఎప్పుడు కూడా వాడిని జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాడంట, వాడిని దీవిస్తూ ఉంటాడంట. మత్తయి సువార్త 20 అంటాడు, అక్కడ చూసినప్పుడు 2 గుంపులుగా చేస్తాడంట. గుంపులుగా చేసినప్పుడు ఒక గుంపుతో అంటాడు, అయ్యా నేను ఆకలి కొన్నాను, మీరు నాకు భోజనము పెట్టలేదు. తర్వాత నేను దిగంబరి అయితిని, నాకు బట్టలు ఇవ్వలేదు. నేను దాహము కొట్టిని, నాకు దాహము తీయలేదు. రోగినై ఉంటుని, నన్ను చూడలేదు అన్నప్పుడు అప్పుడు అంటారు, అయ్యా నువ్వు ఎప్పుడు వచ్చినావు అని చెప్పి అప్పుడు అంటాడు, మీరు ఈ మిక్కిలి అల్పులైన నా సహోదరులలో ఒకరికి చేసితిరి గనుక మీరు నాకు చేసితిరని మీకు నిశ్చయముగా నేను మీకు చెప్పుతా ఉన్నానని చెప్పి ఆ యొక్క ఎడవైపున ఉన్నవారు చెప్పాడు. వాళ్ళకి ఏం కూడా పట్టించుకోలేదంట, సాయం చేయలేదు, ఏం పట్టించుకోలేదంట. కానీ కుడి దిక్కున అంటాడు, నా తండ్రి చేత ఆశించబడిన వారా, మీరు నాకు భోజనం పెట్టారు, నా దాహం తీర్చారు, నేను రోగినైనప్పుడు నన్ను ఆదరించారు అన్నప్పుడు, అయ్యా ఎప్పుడయ్యా మేము చేస్తామంటే ఈ బీదలలో ఒకరికి మీరు చేస్తే నాకు చేసినట్లే అని చెప్పి దేవుడు ఆయన సెలవిస్తూ ఉంటున్నాడు. కాబట్టి దేవుని బీదల కొరకు, బీదలను కటాక్షించేవాడు ధన్యుడు అని చెప్పి వాక్యం మనకు తెలియజేస్తూ ఉంటుంది. దేవుని బిడ్డలుగా మనము బీదలకు, దరిద్రులకు మనము సహాయం చేసే వారికి ఉండాలంట. అలాంటి వారి పట్ల చేసిన కార్యాలు, అలాంటి వారి పట్ల చూపిన ప్రేమను దేవుడు ఎప్పుడు కూడా మర్చిపోడంట. దేవుడు అంటాడు, వారికి చేసింది నాకు చేశారు అని చెప్పి దేవుడు ఆయన చెప్తా ఉన్నాడంట. కాబట్టి మిమ్మల్ని నేను ఆశీర్వదిస్తూ ఉన్నాను, మిమ్మల్ని నేను దీవిస్తూ ఉన్నానని చెప్పి వాక్యంలో మనం చూస్తూ ఉంటున్నాం. కాబట్టి నిజంగా దేవుని బిడ్డలుగా ఉపకారము చేయట మరవకూడదని చెప్తుంది. అందుకని ఎబ్రాసిన పత్రికలో ఇంకో మాట ఉంది, ఉపకారం చేయట మరవకుడి అని చెప్పి. వారు తెలియకయే దేవదూతలకు ఆతిథ్యం ఇచ్చిరి అని చెప్పి దేవుని యొక్క వాక్యంలో మనం చూడగలం. ఉపకారము చేయటం 13వ అధ్యాయంలో అనుకుంటాను, హెబ్రీ రాసిన 13:16 చూడండి. 13:16 అండి. హెబ్రీ ఉపకార ధర్మమును చేయ అట్టి యాగములు దేవునికి ఇష్టమైనవి. చాలు. ఏదంటే ఏ యాగం అంట? ఉపకారమును ధర్మమును చేయ మర్చిపోకుడి అని చెప్పి. ఏం చేయాలంట? ఉపకారము, సహాయము, ధర్మము చేసేటువంటిది మనము మరచిపోకూడదు అని చెప్పి వాక్యం మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కాబట్టి మనం మర్చిపోకూడదంట. ఉపకారం చేసేది కానీ, బీదలకు సహాయం చేసేటువంటిది కానీ ఏది కూడా మర్చిపోకూడదు అని చెప్పి వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా మన జీవితంలో అనేకులను మనం జ్ఞాపకం చేసుకోవాలంట. బీదలను, దరిద్రులను, విధవరాలను జ్ఞాపకం చేసుకోవాలి. అంత మాత్రం కూడా దేవుని పరిచర్య కొరకు కూడా మనం ఏదైతే చేస్తామో అవన్నీ కూడా జ్ఞాపకంలో ఉంటాయంట. దేవుని పని కొరకు మనం ఎంత ప్రయాసపడతామో, ఎంత కష్టపడతామో, ఎంత ధనాన్ని వెచ్చిస్తామో అవన్నీ కూడా దేవుడు మర్చిపోడంట. వాటికి తిరిగి నూరంతలుగా దేవుడు మనకు ఆశీర్వాదాన్ని ఇచ్చే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యము మనకు తెలియజేస్తుంటుంది. కాబట్టి దేవుని బిడ్డలుగా దేవుడు మనల్ని మర్చిపోడంట. మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకములో ఆయన ఉంచుకునే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యము మనకు హెచ్చరిక చేస్తూ ఉంటుంది. అనేక సార్లు ఎందుకు మన జీవితంలో కష్టాలు, సమస్యలు, బాధలు అనుభవిస్తూ ఉన్నామంటే మనం దేవుడిని విడిచిపెడతా ఉన్నాం.
దేవుని సహవాసాన్ని కోల్పోతూ ఉన్నాం. అందుకొరకే అన్ని కష్టాలు, అన్ని బాధలు అనుభవిస్తూ ఉన్నాం. నిజంగా ఆదాము అవ్వలు ఆ ఏదైనా వనంలో ఎంత సంతోషంగా ఉన్నారంటే అంత సంతోషంగా ఉన్నారు. ఏ దిగులు లేదు, ఏ చింత లేదు. దేవుడు చెప్పాడు, అన్నీ తినండి, అది మాత్రం తినొద్దన్నాడు. వీళ్ళు ఏం చేస్తారు? సరే అని చెప్పి అన్నీ తిన్నారు, దాన్ని కూడా తిన్నారు. దేవుని మాటకు లోబడకుండా తమ ఇష్టానుసారంగా ప్రవర్తించడం ప్రారంభించారు. అందుకొరకే దేవుడు అంటాడు, వారిని అక్కడి నుండి బయట పడేశాడంట. అంతవరకు ఎంత ఆనందం అంటే అంత ఆనందం, ఎంత సంతోషం అంటే అంత సంతోషం. వారి జీవితాల్లో దేవుడు వారితో ఎప్పుడు కూడా ఉన్నాడంట. ప్రతిరోజు కూడా వారితో కలుస్తూ ఉన్నాడు, ప్రతిరోజు వారితో తిరుగుతూ ఉన్నాడు, ప్రతిరోజు ఆయనతో మాట్లాడుతూ ఆయన సన్నిధిలో ఆనందిస్తూ ఉన్నారు. అలాంటిది ఎప్పుడైతే దేవుని మాటను మర్చిపోయి పెడచెవి పెట్టి తమ ఇష్టానుసారంగా జీవించడం ప్రారంభించారో వెంటనే దేవుడు వారిని ఆ ఏదేను తోట నుండి, వనం నుండి బయటకు పారేశాడు. అప్పుడు ఏమైందంట? దేవుడు చెప్పాడు, వారిద్దరికి దేవుడు శాపం పెట్టాడు కదా. ఇప్పుడు నుండి ఏం చేయాలంట? ఇద్దరు హాయిగా తింటూ హాయిగా ఉన్నావు, ఇక మీదట నువ్వు చెమట కార్చి నువ్వు పంటను పండించాలి. నీ కొరకు అంత ఏమంటానని గచ్చులు, తర్వాత ముళ్ళ కంపలు ఉంటాయి, పండుతూ ఉంటాయి. నువ్వు చెమట ఓర్చి కష్టపడి నువ్వు నీ జీవితాన్ని కొనసాగించాలి. దేవుడు విడిచిపెడితే ఎంత భయంకరంగా ఉంటుంది. దేవుడు లేని జీవితం ఎంత వేదన, ఎంత భయంకరంగా ఉంటుందంటే అంత భయంకరంగా ఉంటుంది. కాబట్టి అనేకసార్లు మనం దేవుని మర్చిపోయినప్పుడు, విడిచిపెట్టినప్పుడు మన జీవితంలో అనేక కష్టాలు, సమస్యలు, బాధలు మనం అనుభవిస్తూ ఉంటాం. అప్పుడు అంటాం, అయ్యా దేవుడు నన్ను మర్చిపోయినాడేమో. కానీ మనం మర్చిపోతూ ఉన్నాం. దేవుడు మర్చిపోయే దేవుడు కాదు ఆయన. మనం మర్చిపోతూ, మనం విడిచిపెడుతూ ఆ బాధలు మనము అనుభవిస్తూ నిందలు మాత్రము దేవుని మీద వేస్తూ ఉన్నాం. కానీ దేవుడు అంటాడు, నేను ఎప్పుడు నిన్ను మర్చిపోలేను. తల్లి తన బిడ్డను మర్చునేమో కానీ నేను నిన్ను మరువను. ఇదిగో నా అరచేతిలో నేను నిన్ను చెక్కుకున్నాను. నిజంగా అంత ఆయన కనికరం కలిగిన దేవుడు, అంతగా స్పందించే దేవుడు, మన ప్రతి విషయంలో కూడా మనకు తోడుగా ఉంటూ, సహకారిగా ఉంటూ మనల్ని నడిపించే దేవుడు. కాబట్టి ఆయన ఎప్పుడు కూడా మర్చిపోయే దేవుడు కాదు. మనల్ని ఎప్పుడు కూడా జ్ఞాపకం చేసుకుంటూ మన పట్ల ఆలోచన కలిగిన దేవుడు. మనకి ఏ విధంగా మంచి చేయాలి, మనల్ని ఏ విధంగా ఆశీర్వదించాలి, మనం ఏ విధంగా దీవించాలి అని చెప్పి ఆయన ఆతురతో ఆయన ఎదురు చూసే దేవుడిగా ఉన్నాడు అని చెప్పి వాక్యం తెలియజేస్తుంది. కాబట్టి మన జీవితాలు దేవుని మర్చిపోకుండా దేవునితో కలిసి జీవించడానికి, దేవుని మీద ఆధారపడి జీవించడం ప్రారంభిస్తే అద్భుతంగా మన జీవితాలు దీవెనకరంగా మార్చబడతాయి అని చెప్పి దేవుడు మనకి మరొకసారి వాక్యం ద్వారా హెచ్చరిక చేస్తూ ఉంటున్నాడు. అలాంటి జీవితాన్ని దేవుడు మనకు అందరికీ దయచేయగా ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కనికరముల తండ్రి, మీకే స్తోత్రాలు వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇప్పుడు ప్రభా మీరు మాకు తోడుగా ఉంటూ మమ్మల్ని నడిపించడం వందనాలు చెల్లిస్తాం. అనేక సార్లు ప్రభా మా కష్టాల్లో కన్నీటిలో అనుకుంటాం, దేవుడు మమ్మల్ని విడిచిపెట్టాడు, మర్చిపోయాడని చెప్పి. కానీ దాన్ని మేమే మర్చిపోతూ ఉన్నాం, మమ్మల్ని మర్చిపోయి కష్టాలు తెచ్చుకుంటూ ఉన్నాం. కానీ మీరు ఎప్పుడు కూడా మరవరయ్యా, మాతో ఉండే దేవుడు, మమ్మల్ని కనిపించే దేవుడు, మా ప్రతి కష్టాల్లో సమస్యలు స్పందించే దేవుడు మీరుగా ఉన్నారు తండ్రి. మీలాంటి దేవుడు ఎవరు లేరయ్యా నాయన. నీకు మొరపెట్టినప్పుడు ఇంత సమీపంగా ఉండే దేవుడు ఎవరు లేరని చెప్పి వాక్యాలు సెలవించారు తండ్రి. అంత గొప్ప దేవుడు, అంతగా మా పట్ల దేవ ఆదరణ కలిగి, మా పట్ల నాయన ఆలోచన కలిగి, మా జీవితాలను మార్చడానికి తండ్రి ఎదురు చూసే దేవుడు ఎవరు లేదయ్యా. మీలాంటి దేవుడు ఎవరు లేరు. అందుకోసం వాక్యం ఉంటుంది, యెహోవా తప్పకు దేవుడు కాగల జనులు ధన్యులు అంటుంది. నాయన అలాంటి ధన్యకరమైన జీవితాన్ని మీరు మాకందరికీ దయచేసి వందనాలు చెల్లిస్తూ ముందున భాగంలో మీరే తోడుగా నడిపించవలసిందిగా యేసు నామమున తండ్రి. ఆమేన్, ఆమేన్.